ఏంది నువ్వు గెలిచింది తొక్కలో ఒక్క సీజన్, తర్వాత నువ్వు కాన కూడా రావట్లేదు. ఎంతలోపు చెప్పండి కామనర్స్ తలుచుకుంటే మళ్ళీ నిన్ను కామనర్ గా చేయడానికి ఏం పడాలా మరి ఇంత పొగరా? అగ్ని పరీక్ష ఇన్ని ఎపిసోడ్లు అయిపోయాయి కదా, 15 కంటెస్టెంట్స్ అయితే మీరు చూసిర్రు కదా. సో అందులో నుండి ఆ ఒక అంచనా అయితే మీకు వచ్చి ఉంటది. ఓకే ఇందులో వీళ్ళు టాలెంటెడ్, ఇందులో వీళ్ళు టాలెంటెడ్, ఇది వీళ్ళు చేయగలరు, అది వాళ్ళు చేయగలరు అని మీకు ఒక ఐడియా వచ్చి ఉంటది. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత మీ డెసిషన్ అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. ఎందుకంటే కొత్త కొత్త కోణాలు ఒకళ్ళు బయటపడుతున్నాయి అనమాట. సో ఒకళ్ళు ఇది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు అన్న నమ్మకం మనకే లేదు. కానీ అదేంటో వాళ్ళలో ఉన్నది పవర్ ఏంటో వాళ్ళే ఇవాళ బయట పెట్టినట్టయితే నాకు అనిపించింది. సో ఫైనల్ గా గాయస్ రాజకుమారిని చూసినప్పుడు ఈ అమ్మాయిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని నాకు అనిపించింది. రోహిత్ ని కార్నర్ చేశారని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. కార్నర్ చేసినంత మాత్రం నేను ఊరుకోను, నేనేంటో ప్రూవ్ చేస్తా అని మళ్ళా ప్రూవ్ చేసుకున్నాడు అని. ఇక మిథిలేష్ సంగతి అయితే అందరూ కూడా ఇతనే విన్నర్ అయిపోతాడు, ఇక చరణ్ ని చూసాక కూడా అబ్బా ఇక ఈయనే విన్ అయిపోతాడు, మైండ్ గేమ్ బాగా ఆడుతున్నారు అన్న ఐడియా మీకు వచ్చి ఉంటది. కానీ ఈ ఎపిసోడ్ చూసాక అసలు లోపల ఏం లేదు డొల్లా, మనం ఊహించుకున్నదంతా మన హైప్ కి మ్యాచ్ అవ్వదు అనడానికి నిజంగా ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇవాళ ఎపిసోడ్ 8 లో అసలు మామూలు ట్విస్ట్ కాదు, మామూలు టర్న్స్ కాదు, అసలు కొత్త మనకి అసలు ఇది కూడా జరుగుతుందా, ఇదిలో ఈ యాంగిల్ ఉందా, వీళ్ళలో ఇది చేద్దాం ఇది చేస్తారు వీళ్ళు పక్కా అనుకున్న వాళ్ళు వీళ్ళే డిసప్పాయింట్ చేశారు అని అయితే నాకు అనిపించింది. సీజన్ 1 లో కంటెస్టెంట్స్ కూడా ఇక్కడికి పిలిపించి మరి వాళ్ళకైతే బెస్ట్ టాస్క్ అయితే చేయడం జరిగింది అనమాట. మరి ఎవరు కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు, ఎవరు ఏమేం కార్డ్స్ తీసుకొస్తున్నారు, 5 కార్డ్స్ అంటున్నారు, ఎవరు గెలుచుకున్నారు, ఎవరా మన హైప్ ని మ్యాచ్ చేయలేదు, ఎవరు డిసప్పాయింట్ చేశారు, ఎవరు మనకి ఇది లేదు అనుకున్న వాళ్ళు ప్రూవ్ చేశారు ఏంటా అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. అండ్ ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే సో లాస్ట్ వరకు చూడండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి చెప్పండి, మన రివ్యూస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేసి, ఇంకా బెటర్ చేసుకోవాలా ఓకేనా పర్లేదా అని కూడా చెప్పండి. సో ఫస్ట్ స్టార్టింగే 5 కార్డ్స్ అనే వాటితో అయితే వచ్చారు అనమాట. సో ఈ 5 కార్డ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, 5 కార్డ్స్ వల్ల అసలు అవసరం ఏంటి, దీని వల్ల మనకు ఏం ఉపయోగం ఉంటుంది, ఏం చేస్తారు వీటితో అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ 3 కార్డ్స్ ఉన్నాయి ఇవాళ ఎపిసోడ్ లో, ఓన్లీ అంటే ఇంకా చాలా 5 కార్డ్స్ ఉన్నాయి కానీ ఇవాళ ఎపిసోడ్ లో ఓన్లీ 3 కార్డ్స్ గురించి చూపించారు. సో ఫస్ట్ వచ్చేసి రివర్స్ ద డెసిషన్, స్కిప్ ద రౌండ్, బ్లైండ్ ఫైర్ కార్డ్, ఈ 3 అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి రివర్స్ ద డెసిషన్. ఇక ఈ డెసిషన్ ఏదైనా మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ కార్డ్ ని యూజ్ చేసుకొని మళ్ళీ ఇది కాదు నేను ఐ వాంట్ టు చేంజ్ మై డెసిషన్ రివర్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడున్న ట్రబుల్లో ఉన్నా, మన సేఫ్ జోన్ లో లేనప్పుడు ఇవి యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిప్ ద రౌండ్, ఒకవేళ తను రిస్క్ లో ఉన్నప్పుడు ఇక నా వల్ల కాదు ఇది నేను చేయలేను అనుకున్నప్పుడు ఈ రౌండ్ ని స్కిప్ చేసుకునే కార్డ్ అది. అండ్ నెక్స్ట్ బ్లైండ్ కార్డ్, దాని గురించి ఇంకా ఏం రివీల్ చేయలేదు, బట్ బ్లైండ్ కార్డ్ అన్నారు కాబట్టి గట్టిగా ఏదో ఉంటది అనేసి నా ఒపీనియన్ అనమాట. మేబీ బ్లైండ్ కార్డ్ అంటే మీ పక్కన వాళ్ళ గేమ్ చేంజ్ చేయడమో, లేకపోతే పక్కన వాళ్ళు మీ ప్లేస్ లో చేంజ్ చేయడమో అలాంటిది ఉండే అవకాశం ఉంటది అనేసి నాకు అనిపిస్తుంది. ఈ కార్డ్స్ చూపించారు కదా, సో ఒక్కొక్క సీజన్ కంటెస్టెంట్స్ అంటే సీజన్ 1 లో ఉన్న కంటెస్టెంట్స్ ని పిలిపించి ఒక్కొక్క కార్డ్ తెప్పించి వాళ్ళంతట వాళ్ళే ఈ బ్యాచ్ లో కొంతమంది సెలెక్ట్ చేసుకొని, మేబీ వాళ్ళంతా చెప్పడం అవసరం లేదనమాట, వాళ్ళు మాక్సిమం బయట ఇగో వీళ్ళు తీసుకొని అని చెప్పే ఉంటారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకి టాస్క్లు ఇచ్చి వాళ్ళలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే ఈ కార్డ్స్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే ప్రతి మూవ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ కార్డ్స్ వస్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు, ఇంకా పుష్అప్ అవుతుంది అనమాట ఈ కార్డ్స్ రావడం వల్ల. సో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి, గెలవాలనే చేయాలి పక్కాగా. అండ్ నెక్స్ట్ సో ఇందులో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా మన సీజన్ 1 లో ఉన్న ప్రియా అయితే తీసుకొచ్చారు, గేమ్ పెట్టారు. సో తన్నే సెలెక్ట్ చేసుకోమనంటే ఫస్ట్ రాజకుమారిని సెలెక్ట్ చేసుకుంది. సో రాజకుమారిని ఇంకోని సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు టఫెస్ట్ ఉండాలి కాబట్టి చరణ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. చరణ్ ని బాగా తీసుకుంది అనమాట, ఈ యాంగిల్ కూడా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. నెక్స్ట్ చరణ్ కదా, చరణ్ ఏమో ఈ అపూర్వాన్ని అయితే తీసుకున్నారు అనమాట. సో ఈ ముగ్గురికి అయితే పంపింగ్ గేమ్ అంటే ఏం లేదు, జస్ట్ బోర్డు మీద నెంబర్స్ ఉంటాయి, ఒక నెంబర్స్ ఉంటాయి, మొత్తం నెంబర్స్ ఉంటాయి అనమాట. మీరు ఏదో ఒక కలర్ చూస్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్ మీద అవుతుంది. సో అందులో ఉన్న నెంబర్స్ మీరు చెప్తా ఉంటే నేను దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ మీరు పంప్ చేస్తూ ఉండాలి. ఎవరి బెలూన్ అయితే తొందరగా పగులుతుందో వాళ్ళు ఈ రౌండ్ లో ఓడిపోయినట్టు, లాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రౌండ్ గెలిచినట్టు అనేసి. ఇది ట్రాజిక్ అనమాట, చాలా తెలివిగా ఆలోచించాలి. సో అది ఈ గేమ్ లో ఈ అపూర్వకి చరణ్ కి లేదు అని ప్రూవ్ అయిపోయింది. ఇందులో అయితే రాజకుమారి చాలా బాగా ఆడింది, చాలా బాగా ఆలోచించింది. మిగిలిన వాళ్ళకి ఎలా టఫ్ ఇవ్వాలి, ఓన్లీ మనం ప్రూవ్ చేసుకోవడమే కాదు, మిగిలిన వాళ్ళకి టఫ్ ఇచ్చి వాళ్ళు లూజ్ అయిన దగ్గర మనం తీసుకోవాలి అనే ప్రయత్నం చేసి, ఈ యాంగిల్ కూడా దీనిలో ఉంటది అని నేను అసలు అనుకోలేదు. ఫస్ట్ చెప్పాను కదా, తను వీళ్ళు ఇది చెయ్యగలరా అనుకునే వాళ్ళకి కూడా ఇది చేస్తారు, వాళ్ళు కూడా ఇదేంటో ప్రూవ్ చేస్తారు అనేది ఈ
యాంగిల్ చూపించడం నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ రాజకుమారి గెలిచేసింది. రివర్స్ ద డెసిషన్ అనే ఫైర్ కార్డ్ తనకైతే వచ్చేసింది అనమాట. సో అందరూ హోప్స్ పెట్టుకున్నట్టే తనైతే చాలా బాగా ఆడుతుంది. ఇంకా ముందుకు పోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు ఫస్ట్ కార్డ్ అయిపోయింది కదా. సో సెకండ్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేయడానికి మర్యాద మనీష్ సీజన్ 1 లో ఉంటారు కదా. సో అతనైతే వచ్చింది అనమాట. సో వచ్చి ఏంటంటే నువ్వు అంత ఆడేం చేసింది లేదు కానీ ఇక్కడ చేసింది జస్ట్ ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. నాకు అంత నచ్చలేదు. సో తను రావడం కానీ తను మాట్లాడడం కానీ నాకు ఎందుకో అన్కంఫర్టబుల్ గా అనిపించింది అనమాట. అవసరమా ఇతను అని నాకు అనిపించింది. పర్లేదు కామన్ మ్యాన్ గా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఓకే అని నాకు అనిపించింది అనమాట. అండ్ దీని వచ్చిన తర్వాత ఇంకో గేమ్ పెట్టారు. అదేంటంటే ఫిష్ ఫ్లై అనే ఒక గేమ్ పెట్టారు అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో 3 టబ్స్ పెట్టారు. సో 3 టబ్స్ లో బయట మనకి ఫిష్లు అనేవి మన పేపర్ లో ఫిష్ బొమ్మలు కలర్వి పెట్టారు అనమాట. సో ఇందులో ఈ గేమ్ ఆడడానికి హేమంత్, గాయత్రి, దీపక్ అయితే ముగ్గురునైతే ఎంచుకున్నాడు మనీష్. సో మనీష్ ఎంచుకున్న తర్వాత వాళ్ళకు ఒక కలర్స్ ఇచ్చారు. సో హేమంత్ బ్లూ అని, దీపక్ ఎల్లో అండ్ గాయత్రి పింక్ కలర్. సో ఇందులో చాలా బాగా ఆడారు. నాకు ఈ గాయత్రి అంటే తన గేమ్ తను ఆడింది. కానీ దీపక్ కి హేమంత్ జరిగిన ఫైర్ లో నిజంగా దీపక్ హీ హాస్ ప్రూవెన్ నాకు అన్యాయం చేసినా పర్లేదు, లాస్ట్ కి న్యాయమే గెలుస్తుంది అన్నట్టయితే తను ప్రూవ్ చేసిండు. నాకు అది జ్యూరీస్ దగ్గర నాకు అసలు నచ్చలేదు. ఏంటంటే సో ఇప్పుడు వాళ్ళు మంచి గేమ్ ఆడుతున్నారు, ఇందులో ఇది చేయకూడదు అని అంటున్నారు. మరి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు, నువ్వు ఎందుకు వాళ్ళని ఆపలేకపోయినావు అని వాళ్ళే అంటున్నారు. ఒకవేళ ఆపారనుకోండి, నువ్వు ఎందుకు ఆపుతున్నావు, గేమ్ లాగా ఆడాలి కానీ మళ్ళీ వాళ్ళే అంటున్నారు. వాళ్ళు యాడ్ కావాలి చెప్పండి. ఒక్కొక్కరిని అయితే మామూలు కన్ఫ్యూజ్ చేయట్లేదు. సో ఈ గేమ్ లో అయితే దీపక్ అయితే గెలిచిండు. ఇక్కడ హేమంత్ కి దీపక్ కి జరిగిన ఫైర్ లో లాస్ట్ కి న్యాయమే జరిగినట్టు దీపక్ అయితే విన్ అయిపోయింది అనమాట. సో ఈ లాస్ట్ కార్డ్ ఏముందంటే స్కిప్ ద రౌండ్ ఫైర్ కార్డ్ వచ్చేసి దీపక్ వచ్చింది. సో దిస్ వాస్ అంటే నాకు ప్రతిసారి దీపక్ గెలిచినప్పుడల్లా అంటే సెంటిమెంట్ కొడుతున్నట్టు అనిపించింది. ఊకే ఏడవడం నాకైతే అసలు నచ్చలేదు. ఆ స్పోర్టివ్ స్పిరిట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఊకే ఏడవడం కూడా నాకు అంత అనిపించలేదు అనమాట. సో టచ్ అవ్వట్లేదు. ఊకే ఏడిస్తే ఇక ప్రతిసారి గేమ్ విన్ అయినప్పుడల్లా ఏడవడం అంటే అందరికీ అంత అవ్వదు కూడా బ్రో. ఇది కొంచెం చూసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా లాస్ట్ కళ్యాణ్ పడాల అయితే ఎంట్రీ ఇచ్చింది అనమాట. సో నాకు ఏమనిపించిందంటే కళ్యాణ్ లో కొంచెం పొగరు పెరిగింది అని నాకు అనిపించింది. సో ఫస్ట్ లో ఉన్న కళ్యాణ్ వేరు, ఇప్పుడు ఉన్న కళ్యాణ్ వేరు. సో ఓకే కప్పు వచ్చింది కదా, మరి పొగరు వెలగాలి కదా. మరి కామన్ మెన్ లాగా అప్పుడున్నలాగా ఉంటే ఎట్లా అనిపించింది. ఎందుకు ఇంతగా నాకేంటి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు, అబ్బో ఏదో పెద్ద నేషనల్ అవార్డు కొట్టినట్టు, ఏదో పెద్ద అవార్డు కొట్టినట్టు దానికి చేసిన వాళ్ళు ఓవర్ యాక్షన్ నిజంగా నేను తట్టుకోలేకపోయినా అండ్ చూడలేకపోయినా అట్లా కళ్యాణ్ని. ఈవెన్ నేను కూడా కళ్యాణ్ని లాస్ట్ టైం చాలా అంటే చాలా సపోర్ట్ చేశాను. యాజ్ ఎ కామనర్ గా తిను విన్ అవ్వాలి, తిను అందరికీ మంచిగా ఉన్నాడు అండ్ ప్రౌడ్నెస్ లేకుండా ఉన్నాడు అనేసి అందరూ అతన్నే సెలెక్ట్ చేసారు అండ్ అందరూ అతన్ని సపోర్ట్ చేశారు. బట్ ఇక్కడ చూస్తే నాకు కొంచెం పొగరు పెరిగినట్టు, షో ఆఫ్ చేయడానికి వచ్చినట్టు అయితే నాకు అనిపించింది. ఇది నీలో ఎంతమందికి అనిపించింది చెప్పండి. నాకు ఉన్నంత సేపు కూడా అబ్బా ఎప్పుడు రా ఇక తొందరగా గానియంత్ర బాబు ఏంట్రా ఈ సోది అని నాకు చాలా అంటే చాలా సార్లు అనిపించింది అనమాట. సో ఫైనల్ గా తను వచ్చిండు. మళ్ళీ ఆయన అంటే పెద్ద కప్పు నేషనల్ అవార్డు కదా, మీరే విన్నర్ అవుతే మీరు ఎలా నేను ఇటు పట్టుకునే ఛాన్స్ ఇస్తా అంటే వాళ్ళకి పట్టుకునే అర్హత లేదా అంటే మీరు ఇక సెలబ్రిటీ అయిపోయారు, ఇక మీరు అక్కడ ఉన్నారు ఆ స్టేజ్ లో, వీళ్ళకి పట్టుకునే అర్హత లేదు, వీళ్ళు మాట్లాడి గెలిస్తే నీకు పట్టుకుంటాం అనడం నాకు నిజంగా నాకు హట్టింగ్ అనిపించింది. నాకు అసలు నచ్చలేదు. ఏంటి మీరు అందరూ పట్టుకోవాలి, మీరు స్పిరిట్ ఉండాలి, మీరు అది పట్టుకోవాలి, మీరు అది ఫీల్ అవ్వాలి అనేసి అందరినీ ఒకసారి పట్టుకొనిస్తే అసలు నువ్వు అక్కడ హార్ట్లు అందరూ గెలిచేవి. కానీ ఇది పట్టుకునే అర్హత మీలో లేదు అని ఖచ్చితంగా డైరెక్ట్ గా నువ్వు అన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. సో కళ్యాణ్ పడాల మరి ఇంత పొగరా ఏంది, నువ్వు గెలిచింది తొక్కలో ఒక్క సీజన్, తర్వాత నువ్వు కాన కూడా రావట్లేదు. ఎంతలోపు చెప్పండి కామనర్స్ తలుచుకుంటే మళ్ళీ నిన్ను కామనర్ గా చేయడానికి. కానీ ఇలా మాట్లాడడానికి, ఇలా నువ్వు అందరినీ డిస్రెస్పెక్ట్ చేయడానికి నువ్వు ఇక్కడ ఉన్నట్టు అని నాకైతే అనిపించట్లేదు అనమాట. ఇది నువ్వు కొంచెం మార్చుకుంటే బెస్ట్, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. పొగరు కూడా నాకు అనిపించింది. మరి దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సో ఇట్లా అన్న తర్వాత అమన్ని సెలెక్ట్ చేసి అమన్ అయితే కొంచెం మాట్లాడిండు. అతను కూడా ఓకే ఈ ఓవర్ యాక్షన్ కూడా కలిసి పెద్ద ఓవర్ యాక్షన్ లాగే చేసారు అనమాట. నాకు అది అస్సలు నాకు ఏమని చెప్తాను, నిజంగా నాకు బోరింగ్ అనిపించింది అండ్ నిజంగా నాకు ఓవర్ యాక్షన్ బటన్ లాగే అనిపించింది అనమాట. మీరు ఎంతమందికి అనిపించింది ఖచ్చితంగా చెప్పండి. సో వీళ్ళు వచ్చేసి లాస్ట్ టాస్క్ కి రోహిత్, మిథిలేష్, అమ్మని ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసారు జ్యూరీస్. ఇక్కడ మిథిలేష్ ఎంత డిసప్పాయింట్ చేసిందంటే ఖచ్చితంగా ఇతను గెలుస్తాడు అని నాకు అనిపించింది. ఎందుకంటే స్ట్రాంగ్, బాగా ఆలోచిస్తాడు, బాగా మాట్లాడతాడు, ఓకే ఇతనికి ఛాన్స్ ఉంటుంది కదా అని నాకు అనిపించింది. బట్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిండు. ఏం లేదు, ఒక గేమ్ వచ్చేసి ఫస్ట్ శాండ్ బాక్స్ ఉంటుంది అనమాట. అందులో స్టిక్స్ ఉంటాయి అండ్ వాళ్ళ ఫ్లాగ్ ఉంటుంది. మొత్తం చెక్ చేసుకొని వాళ్ళ ఫ్లాగ్ వాళ్ళని పెట్టి అక్కడ ఒక దిమ్మెలాగా ఉంటుంది, అందులో కూర్చాలి. సో ఎవరైతే ఫస్ట్ ఇద్దరు కూర్చుతారో వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవాలి. ఫస్ట్ రోహిత్ అసలు చాలా బాగా ఆడాడు, చాలా ఫాస్ట్ గా
గా కంప్లీట్ చేసింది టాస్క్. అండ్ నెక్స్ట్ అమన్ కూడా తొందరగా అంటే ఇతని తర్వాత అతను కంప్లీట్ చేసింది అనమాట. లాస్ట్ కి అసలు మిథిలేష్ గా తనకు దొరక్క అసలు ఏం చేయలేదు. ఏమన్నది, నువ్వు వాళ్ళని ఎందుకు ఆపలేదు, మరి ఇతను కంప్లీట్ అయ్యేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, అతను ఆపి నువ్వు చెక్ చేసుకోవచ్చు కదా, నువ్వు వెతుక్కోవచ్చు కదా, తీసేయచ్చు. ఎస్, మనకు కావాల్సింది బిగ్ బాస్ అవే. కానీ ఒకవేళ చేయకపోతే ఇది, ఒకవేళ చేస్తే ఇది అంటారేమో అదంటారేమో, వీళ్ళకి యాంగిల్ తెలియదు కాబట్టి అది తీయలేదన్నమాట. సో తను చెప్పిన తర్వాత తను రియలైజ్ అయ్యాడు, ఓకే నేను మిస్టేక్ చేశాను అనేసి తను రియలైజ్ అయ్యాడు. తన స్ట్రెంత్ ఏంటో తెలియలేదు. మిథిలేష్ అయితే డ్రాప్ అయిపోయింది అనమాట. హీ వాస్ ఎలిమినేటెడ్ ఈ గేమ్ నుండి. అండ్ నెక్స్ట్ రోహిత్ కి అమన్ కి ఇంకో గేమ్ పెట్టిరు. సో ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ లో హాఫ్ చేసిర్రు. ఇటువైపు కొన్ని పిల్లోస్ పెట్టాలి, ఇటువైపు కొన్ని పిల్లోస్ పెట్టాలి. అసలు ఇక వీళ్ళు చెప్పారు కదా, ఒకళ్ళు పెట్టిన తర్వాత ఇక మళ్ళీ ఫైట్ చేయాలంటే, ఇక రోహిత్ ఎంత తిక్కలోడు అంటే ఫస్ట్ ఇతనికి పెట్టుకోవాలి, దాన్ని పెట్టిన తర్వాత అతన్ని స్టాప్ చేయాలి. ఫస్ట్ అన్ని పిల్లోస్ ఇక్కడ పెట్టుకొని అతన్ని స్టాప్ చేసి ఉంటే అది గేమ్. కానీ ఇక్కడ ఫస్ట్ ఒకటి పిల్లో సరిగ్గా పెట్టలేదు, అతనికి అతని దగ్గర పోయి అతన్ని దాడి చేసి అతన్ని ఆపడం, అసలు నిజంగా ఈ గేమ్ అసలు ఎప్పుడైపోతుంది అనిపించింది. చాలా చిర్రాకు పుట్టింది. అండ్ నెక్స్ట్ అపూర్వాని సంచాలకుగా పెట్టారు, ఆమె కూడా సరిగ్గా చేయలేదు. లాస్ట్ కి ఫైనల్ గా అమన్ అయితే ఇందులో అయితే విన్ అయిపోయాడు అనమాట, ఎక్కువ పిల్లర్స్ అందులో ఉన్నాయి అనేసి. ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ముందు ఈ సర్కిల్లో వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు పెట్టుకున్న తర్వాత అతన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి లాస్ట్ మినిట్ లో. కానీ ముందే లాస్ట్ మినిట్ లో నీ ఎనర్జీ అంతా కోల్పోతే తర్వాత నువ్వేం ఆడతావు, తర్వాత నువ్వే లూజ్ అవుతావు కానీ నాకు అనిపించింది. ఇక ఇదిగా ఇవాళ రివ్యూ వచ్చేసి, ఈ రోజు 3 కార్డ్స్ వచ్చినాయి. 3 కార్డ్స్ లో కూడా అమన్ కి లాస్ట్ కి బ్లైండ్ కార్డ్ వచ్చింది. అది వచ్చేసి నీ దగ్గర ఉండదు, జూరీస్ కి ఇవ్వాలంటే బిందు మాధవ్కి అయితే తీసుకుందనమాట. సో ఈ 3 కార్డ్స్ ముగ్గురికి అయితే వచ్చేసినాయి. సీజన్ 1 కంటెస్టెంట్స్ ఇక్కడికి వస్తున్నారు అనేసి చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. మరి మీరు ఈ ఎపిసోడ్ చూసారా? చూడకపోతే ఒక లుక్ చేయండి. మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో లేదా కామెంట్